కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న రుణమాఫీతో అక్రమాలకు వెలుగు చూస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో సొసైటీ సభ్యులు రైతులకు తెలియకుండా వారి పేర్లపైన పంట రుణాలను తీసుకోగా మరికొంతమంది రైతులు తీసుకున్న పంట రుణాలను కట్టినప్పటికీ వాటిని చెల్లించకుండా సొంతానికి వాడుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తమ సెల్ ఫోన్లకు రుణమాఫీ అయినట్టు మెసేజ్లు వచ్చినప్పటికీ అవి ఫేక్ మెసేజ్లని తమనే బుకాయించారని, వారిపై చర్యలు తీసుకోవాలంటున్న రైతుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రుణమాఫీతో అయితే తీగలాగితే డొంక కదిలినట్టుగానైతే వ్యవహారాలు అయితే బయటికి వస్తున్నాయి. కొంతమంది రైతులు తాము పంట రుణం తీసుకున్నప్పటికీ తమ ఖాతాల్లోకి రుణమాఫీ అయినట్టుగా వస్తుందని చెప్తుండగా, మరికొంతమంది రైతులు మాత్రం అసలు తాము గతంలో పంట రుణాలు కట్టాం, అయినప్పటికీ కూడా తాము పంట రుణాలు కట్టనట్టుగా చూపెడుతున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ పథకంలో తమ అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టుగానైతే ఇటు మంచిర్యాల జిల్లా రైతాంగం అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు పంట రుణం ఎంత తీసుకున్నారు? అక్రమాలు ఎక్కడ జరిగినాయని గుర్తించారు? మేము పంట రుణం తీసుకొని 2019 నవంబర్ 15 తారీఖుకు డబ్బులు కట్టిన 67,000 కట్టిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీలా నాకు 67,000 రుణమాఫీ వచ్చింది. వచ్చిన తర్వాత నా డబ్బులు పెంట సత్యనారాయణ వాడుకొని 2 నెలలు. పెంట సత్యనారాయణ ఎవరు? అసలు ఏం జరిగింది? సొసైటీ బ్యాంక్ మంచిర్యాల సిఓ ఆయనే పెంట సత్యనారాయణ వాడుకొని 2 నెలలకు డబ్బులు ఇచ్చాడు గొడవ చెప్తే. అయితే అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా డబ్బులు తీసుకున్న క్లియరెన్స్ ఎప్పుడు అడిగినా కూడా ఇవ్వలే. అయితే నాకు తెలియకుండా రుణం తీసుకున్నాడు. ₹1,10,515 మాఫీ వచ్చిన తర్వాత మా మెసేజ్ వచ్చింది. పోయి అడిగితే ఇది ఫేక్ మెసేజ్ అని 3 రోజులు సతాయించాడు. 3 రోజుల తర్వాత వ్యవసాయ శాఖ అధికారులను దగ్గరికి పోయి కలిస్తే వాళ్ళు ఫేక్ కాదు, డబ్బులు వచ్చినాయి, మీకు ఆయన కావాల్సుకొని ఇచ్చేస్తాడని వాళ్ళు పేపర్ ఇచ్చారు. దాంతో మేము ఆయన పోయి కలిస్తే పెంట సత్యనారాయణ నిన్న పొద్దున తప్పైంది, నన్ను క్షమించారు అని అంటాడు. కానీ డబ్బులు కొడతలేదు. డబ్బులు పెంట సత్యనారాయణ బ్యాంకులో పే చేయలే. మా మీద అట్నే రుణం ఉంచి దాన్ని ఇప్పటి వరకు ఉంచి ఇప్పుడు రుణం మాపి వచ్చిందిగా ఈ పైసలు అయినా తీసుకుందామని ప్లాన్ చేసిండు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మాకు అకౌంట్కు మెసేజ్ వచ్చింది, ₹1 కూడా మాకు రాలే. గొడవ చేస్తే 1 మంత్ తర్వాత గొడవ చేస్తే 2 నెలలకు 67,000 తాపకు 10,000 20,000 ఇస్తే తీసుకున్నాం. మేము అడిగిపోయి గొడవ చేస్తే అధికారులు ఏమారు ఇవాళ సాయంత్రం వరకు అంతా క్లియర్ అవుతుంది అని చెప్పిండు కలెక్టర్ కూడా. కాకపోతే క్రిమినల్ కేసు బుక్ చేసి ఆయన అరెస్ట్ చేయించమని చెప్పిండు డీసీపీ గారికి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పదుల సంఖ్యలో రైతులు రుణాలు తీసుకున్నప్పటికీ కూడా రుణమాఫీ అవుతున్నట్టుగానైతే మెసేజ్లు వచ్చినట్టుగానైతే తెలిసింది. అసలు ఎక్కడ జరిగింది ఈ స్కామ్ అంతా? కేవలం ఏదైతే రైతు సంఘాలతో జరిగింది అనుకున్నారా? ఎలా? ఇది వాస్తవంగా ఏవైతే బ్యాంకులు ఉన్నాయో, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, ఈ బ్యాంకులల్లో ఫ్రాడింగ్ అనేది జరగలే. ఎక్కడనైతే సొసైటీల పేరు మీద మనము భూములు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నటువంటి సందర్భంలో రైతులను పోరు చేయడం గతంలో కూడా మనం చూసినాం. లోన్లు కట్టకపోతే ఇంటి తలుపులు వీక్కపోవడం, ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు తీసుకుపోయినటువంటి గత ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఆ విధంగా రైతులను బాగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిలో చాలామంది రైతులు బ్యాంకులకు పరిమితమై బ్యాంకులలో లోన్ తీసుకోవడం జరిగింది. బ్యాంకుల ద్వారా పోవడం వల్ల రైతులకు చాలా సెక్యూరిటీ ఉండే. ఇంకా గతంలో ఉన్నటువంటి రైతులు కొంతమంది సొసైటీలో తీసుకున్నటువంటి పరిస్థితిలో ఏమైంది అంటే, మనం కూడా కడదాం లోన్లు, ఈ లోన్లు క్లియర్ చేసి మనం కూడా బ్యాంకుల ద్వారా పోదామనేటువంటి ఆలోచనలో లోన్లు కట్టడం జరిగింది. ఈ రైతులు లోన్లు ఎప్పుడైతే పూర్తిగా చెల్లించినా కూడా వాళ్ళ లోన్లు ఆ బ్యాంకులలో వాళ్ళు ఆ సొసైటీ ఏదైతే బ్యాంకు ఉందో వాళ్ళు జమ చేయలే. జమ చేయక వీళ్ళు కట్టిన పైసలను వాళ్ళ స్వలాభం అంటే సొంత ఖర్చులకు వాడుకొని రైతుల పేరు మీద లోన్ ఏదైతే ఉందో క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వలే. వాళ్ళు ఆ క్లియరెన్స్ ఇవ్వకపోవడం ఒకంత అయితే, మళ్ళీ వీళ్ళు తిరిగి వేరే బ్యాంకుల లోన్ తీసుకుందామంటే లోన్ తీసుకోలేనటువంటి పరిస్థితిలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకా చాలామంది రైతులు కూడా అదే విధిగా ఇంకా కంప్లైంట్లు ఉన్నాయి. ఈ 1-2 కేసులతోటి కాలేదు. సొసైటీలో ఏదైతే ఆ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు లోన్ తీసుకొని, ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు తను ఒక రైతుగా లోన్ తీసుకొని కట్టిన పైసలు కూడా వాళ్ళు సొంతంగా వాడుకొని ఆ బ్యాంకులో జమ చేయలేదు సొసైటీలో. మళ్ళీ రెండోది ఏంది అని అంటే, ఆ తాపకు 10,000 20,000 ఇచ్చి ఆ లోన్ అదే కంటిన్యూగా
అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ సొసైటీ నడిపించేటువంటి వ్యక్తులు ఉన్నారో దాన్ని లోన్ అదే విధంగా కంటిన్యూ చేయడం జరిగింది. ఆ కంటిన్యూ చేసినటువంటి లోను ఈ రైతుకు తెలియదు. అయ్యో నాకు లోన్ ఉన్నదా అనేది తెలియదు. ఏంటంటే రుణమాఫీ అయింది, క్లియరెన్స్ అయిపోయింది అని అనుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అనేది పెట్టిన తర్వాత ఈ ప్రతి రైతుకు కూడా మెసేజ్ వస్తుంది, బాబు నువ్వు కట్టింది గింత, నీకు గింత రుణమాఫీ అనేది జరిగింది పలానా బ్యాంకులు అనేది చెప్పి రైతుకు రుణమాఫీ ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అరే నేను ఆల్రెడీ క్లియర్ చేసిన, నేను అసలు బ్యాంకుల లోను తీసుకోలేదు, మొన్ననే క్లియరెన్స్ కడితే మళ్ళీ నాకు రుణమాఫీ వచ్చింది కదా, అరే మరి ఎవరు తీసుకున్నారు అని అటువంటి తర్జనలో ఆ రైతు తీరా ఆ సొసైటీ ఆఫీస్కి పోతే అది ఫేక్ మెసేజ్, అసలు నువ్వు లోనే తీసుకోలేదు కదా, నీకు ఇక్కడిది ఇది ఎక్కడిది, నీకు దీనికి సంబంధం లేదు అని అంటే ఎట్లా అంటే బదలాయించేటువంటి మాటలు, అసలు లేదా అదంతా ఫేక్ న్యూస్, నువ్వు ఎక్కడ చెప్పుకుంటే చెప్పుకో అని చెప్పి ఫస్ట్ బెదిరించేటువంటి ధోరణిలో రైతులను ఆ విధంగా పాల్పడ్డారు. ఇవాళ కలెక్టర్ కంప్లైంట్ ఇస్తాము అని వారు నిన్న ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఇచ్చిన తర్వాత ఇవాళ కాంప్రమైజ్కి రావడం జరుగుతూ ఉంది. ఇక మీరు ఏం చేయకండి నేను పైసలు ఇస్తాం అది అని అన్నారు. కానీ ఒక్కరిద్దరితో లేదు ఇది సొసైటీ. చాలా మంది రైతులు ఈ విధంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా రైతులు మీ వద్దకు వచ్చి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది రైతులు సొసైటీలో అవకతవకలు పడ్డటువంటి సొసైటీని వెంటనే రద్దు చేయాలి. అక్కడ ఉన్నటువంటి లిస్టు ఏదైతే ఉందో రైతులది ఈ సంబంధిత అధికారులందరూ కూడా తీసుకొని వచ్చి దాని మీద ఎంతవరకు రైతులు తీసుకున్నారు, ఎంతవరకు ఈ యొక్క సొసైటీ వాడుకున్నది అనేది కూడా దీని యొక్క పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటా ఉన్నాను. దాదాపు చూడొచ్చు ఇటు రైతులు చెప్తున్నది కూడా ఒకటే, ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో రైతునే రాజును చేయడానికి ఇటు రుణమాఫీ చేస్తున్నప్పటికీ కూడా రుణమాఫీని అడ్డుగా పెట్టుకొని సొసైటీకి సంబంధించినటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటు రైతులు పంట రుణం తీసుకున్నప్పటికీ కూడా వారి పేర్ల మీద 1,00,000 నుంచి 2 లక్షల రుణాలు తీసుకుంటూ సొంతాలుగా వాడుకున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ పథకంతో ఈ అక్రమాలన్నీ బయటకు వచ్చాయి. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసి అక్రమార్కులపైన చర్యలు తీసుకోవాలనేసి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.